ఏమిటి అర్జున స్తంభించిపోయావు? కార్చిచ్చు వంటి భీష్మ బాణాగ్ని నిరోధించలేవా? నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను బావా, ప్రయోజనం లేదు. సుదర్శన, బావా ఏమిటి తొందరపాటు? నన్ను ఆపకు అర్జున. ఈ భీష్ముని ఎదుట మరెవరూ నిలవలేరు. ఈ క్షణమే గాంగేయులను హతమార్చి కౌరవ సేనలను నిర్మూలిస్తా. ధర్మరాజుకు పట్టం కడతా. భీష్మ! దేవా, లీలా మనుష్య విగ్రహ, నీ చేతిలో మరణం కంటే నేను కోరుకునేదేమున్నది? చక్రం ప్రయోగించి మోక్షం ప్రసాదించు. బావా, నువ్వు చక్రం చేతబట్టి ఈ రాజలోకాన్ని సంహరిస్తే మా ప్రతిజ్ఞలేం కావాలి? ఇక పాండవుల బల పరాక్రమాలకు ప్రయోజనం ఏమిటి? ఆయుధం చేపట్టనని మాటిచ్చి నువ్వే ఆడిన మాట తప్పితే ఇక ఈ లోకంలో సత్యధర్మాలకు స్థానం ఉంటుందా? నా మాట విను బావా, ఈ ఒక్కసారి నన్ను మన్నించి రథం అధిరోహించు. ఈ భీష్ముని ప్రతాపం ఏమిటో నేను దావానలమై ఈ కౌరవ సైన్యాన్ని ఎలా గ్రహిస్తానో చూద్దువు గాని. సరే, నీ బల పరాక్రమములు చూపించి అన్నమాట నిలబెట్టుకో. పద. నా ఆశ నిరాశ చేసేవి కదా నందగోపాల. మనసేమో నీవే